టెన్షన్ గుండెపోటుకి దగ్గర దారి. ఎక్కువగా టెన్షన్ పడి ఆ గుండెని బెలూన్లా పేలిపోయేలా చేసుకోకు, ఓకేనా? సకలా, ఈ పిల్ల కోడలు కాదు, బాగా పదునెక్కిన కొడవలి. దాని నాటు తెలివితేటల ముందు నీ అమెరికా తెలివితేటలు పని చేయవేమో అనిపిస్తోంది. నోరు మూసుకొని దీన్నే అత్త మీద కోపం అరిటాకు మీద చూపించడం అంటారు. పూర్ణ, ఏంటిదంతా? ఏంటంటావేంటక్క? మేకప్. నేను అడుగుతుంది మేకప్లు ఇవన్నీ ఎందుకని. నువ్వు భలే ఉన్నావక్క. మేకప్ ఎందుకని అంత అమాయకంగా అడుగుతున్నావేంటి? ఇప్పుడు నువ్వు రూమ్లోకి వెళ్ళగానే బావగారు నిన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలి కదా. ఆయన ఏమన్నా నన్ను మొదటిసారి చూస్తున్నారా చూడగానే ఫ్లాట్ అవడానికి? పిచ్చక్క, ఎన్నిసార్లు చూసినా సరే మొదటిసారి శోభనం గదిలో చూడటం మాత్రం చాలా స్పెషల్. అదంతే. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఇమ్మీడియట్ గా నీ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకోవాలి. వయసుకు మించిన తెలివితేటలు బాగా వచ్చేసాయి నీకు. ఫోన్ చేతిలో ఉన్న ఈ జనరేషన్ పిల్లలందరూ ఇలాగే ఉంటున్నారు. అమ్మ రాధిక, అత్తయ్య రండత్తయ్య రండి. ఇది పల్లవి చీర, నగలు. వీటిని స్వయంగా కార్తీక్ పల్లవి కోసం తీసుకొచ్చాడు. వీటితో రెడీ అయ్యి గదిలోకి వెళ్ళమ్మా. అదేంటమ్మా అలా చూస్తున్నావు? తీసుకో. వద్దత్తయ్య. వద్దా? ఎందుకొద్దంటున్నావు? పల్లవి అక్క తాలూకు ప్రతి జ్ఞాపకం ఆయనకి అపురూపం. వీటన్నింటినీ ఆయన చాలా పదిలంగా దాచుకుంటున్నారు. వీటితో నేను రెడీ అయితే ఆయనకి నా మీద చాలా కోపం వస్తుంది. లేదమ్మా, నీ రూపంలో కళ్ళ ముందే వాడికి పల్లవి కనిపిస్తుంది. పల్లవి జ్ఞాపకాలతో నిన్ను రెడీ అవ్వమని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వీటిలో నిన్ను కార్తీక్ చూడగానే ఎదురుగా ఉన్నది నువ్వనుకోడు, స్వయంగా పల్లవే వచ్చిందనుకుంటాడు. పల్లవి తన కోసం మళ్లీ పుట్టి వచ్చిందనుకుంటాడు. నీతో ప్రేమగా ఉంటాడు. ఎలాగో నీతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి కార్తీక్ ఉన్నాడు కాబట్టి పల్లవి జ్ఞాపకాల ద్వారా మీ ఇద్దరి మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుందమ్మా. త్వరగా రెడీ అవ్వమ్మా. అలాగే అత్తయ్య. ముందుకు రండి మావయ్య. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. త్వరగా రెడీ అవ్వమ్మా.
ఈ చీర ఎవరిది? ఈ చీర ఎవరిది? పల్లవి అక్కదే. నగలు? పల్లవి అక్కవే. తన చీర ఎందుకు కట్టుకున్నావు? ఆ నగలు ఎందుకు పెట్టుకున్నావు? అత్తయ్య గారు ఇచ్చారు. ఇస్తే తీసేసుకుంటావా? కట్టేసుకుంటావా? వద్దని చెప్పాను, కానీ అత్తయ్య గారి మాటకి ఎదురు చెప్పలేకపోయాను. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఎందుకంటే ఇవి పల్లవికి మాత్రమే సొంతమైన గుర్తులు, తనకి నాకు మధ్య ఉన్న అపురూపమైన జ్ఞాపకాలు. ఇవి పల్లవి మీద నాకున్న ప్రేమకి సాక్ష్యంగా ఉండిపోవాలి. తన గుర్తులు నాతోనే ఉండిపోవాలి. వీటిని ముట్టుకునే హక్కు, అర్హత ఎవరికీ లేవు. లేవు. నిజమేనండి, కానీ ఏంటి ఇంకా కానీ? పల్లవి చీర కట్టుకుని తన నగలు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పల్లవి అయిపోతావా? పల్లవి మనసు నీకు వచ్చేస్తుందా? పల్లవికి నా మీద ఉన్న చనువు, హక్కు నీకు వచ్చేస్తాయా? అన్నిటికన్నా ముఖ్యంగా నా హృదయంలో పల్లవి స్థానం నీకు వచ్చేస్తుందా? కొన్ని స్థానాలని ఎప్పటికీ మార్చలేం, పక్కకి జరపలేం. కానీ కొన్ని స్థానాలకి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఉండదు 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 ఉండదు. నా జీవితంలో పల్లవి స్థానానికి ప్రత్యామ్నాయం ఉండదు. తనని, తన ప్రేమని నా లైఫ్లో ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఆ స్థానంలోకి ఎవరూ రాలేరు. పల్లవి తప్ప ఇంకెవరూ నా దగ్గరికి రాలేరు. అసలు బంధం ఉంటే కదా తెంచేసుకోవడానికి. మన మధ్య బంధం లేకపోతే నేను ఇంతసేపు మీ చేతిని పట్టుకుని ఉన్నా మీరు చూస్తూ ఊరుకోరు. ఒక పరాయి ఆడపిల్ల మీ గదిలోకొచ్చి మీ చేతిని పట్టుకుంటే మీరు సహిస్తారా? మన మధ్య మూడుముళ్ళ బంధం ఉంది కాబట్టి, భార్యగా మీ మీద నాకు హక్కు, చనువు ఉన్నాయి కాబట్టి నేను చేయి పట్టుకున్నా మీరు మౌనంగా ఉన్నారు. మన బంధం తెగిపోనిది, తెంచుకోలేనిది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? చూడు, నీ ప్రాణాలని నిలబెట్టడానికి నీ మెళ్ళో తాళి కట్టాను. నా దృష్టిలో అది నిన్ను బతికించే ఒకే ఒక మెడిసిన్, అంతే. మీ దృష్టిలో నన్ను బ్రతికించే మెడిసిన్, కానీ నా దృష్టిలో మీతో నా 100 ఏళ్ల బంధానికి ఊపిరి. దీన్ని కట్టడం మీకిష్టం లేకపోవచ్చు, కానీ కాదనుకోవడం మాత్రం మీ ఇష్టం కాదు. మీరు నన్ను కాపాడాలని నా మెళ్ళో తాళి కట్టడంతోనే నాతో మీకు బంధం ముడిపడి ఉంది. ఆ క్షణం నుంచి నాతో మీకు తెంచుకోలేని బంధం బలపడింది. మరి నాతో మీకు ఎలాంటి బంధం, ఎమోషన్స్ లేవంటున్నారేంటి? ఎస్ ఎస్ ఎస్, లేవు, ఉండవు. ఎందుకంటే
నా వరకు ఆ బంధాలు ఎమోషన్స్ అన్నీ పల్లవితోనే. బతికినంతకాలం తన జ్ఞాపకాలతోనే బతికేస్తాను. పల్లవి మీద ప్రేమ చావదు, మరో వ్యక్తి మీద ప్రేమ పుట్టదు. పల్లవికి తప్ప మరో వ్యక్తికి నా జీవితంలో భార్య స్థానం ఉండదు. ఉండదని మీరంటే నేను మీ లేని నిజానివి అంతే తప్ప నువ్వు ఎప్పటికీ నా భార్యవి కావు, కాలేవు కాలేవు కాలేవు. ఏంటక్క అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఏం లేదు. నువ్వు చెప్పట్లేదు గాని ఖచ్చితంగా ఏదో విషయం గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏం లేదంటున్నాను కదా పూర్ణ. అక్క అమ్మరాది నా తల్లే, పాలకడల మీద లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. ఓ పెద్ద కష్టాన్ని దాటిన తర్వాత వచ్చే సంతోషం సాయంత్రం నీడలా హాయిగా ఉంటుందని అంటారు. ఇప్పుడు నీ జీవితం కూడా అలాగే ఉందమ్మా. కానీ మనసులో ఏదో ఒక తెలియని బాధ, పశ్చాత్తాపం వెంటాడుతున్నాయమ్మా. బాధెందుకమ్మా? భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు, రహస్యాలు ఉండకూడదని అంటారు. జీవితాన్ని పంచుకోబోయే ముందు మనసుల్ని పంచుకోవాలని అంటారు. కానీ పల్లవి యొక్క ప్రాణం పోవడానికి నేనే కారణమనే నిజాన్ని ఆయనకి చెప్పకుండా దాస్తున్నాననే బాధ నన్ను కాల్ చేస్తుందమ్మా. రాధి, ఏంటి నువ్వు? ఎప్పుడు ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో ఏమీ తెలీదా నీకు? అమ్మా, ఆ గురువారప్ప దయ వల్ల ఎవరూ వినలేదు కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా వినుంటే ఇంకేమైనా ఉందా? అయినా ఆ విషయాన్ని నీ మనసులోంచి తీసేమని ఎప్పుడో చెప్పాం కదా. మరి ఆ విషయం గురించి నువ్వింకా ఎందుకు ఆలోచిస్తున్నావు బుద్ధి లేకుండా? ఆలోచించకుండా బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? అంత తేలిగ్గా మర్చిపోవడానికి అదేమన్నా చిన్న విషయమా? నేనొక పెద్ద తప్పు చేసి ఆయన బాధకి కారణమయ్యాను. ఇప్పుడు ఆ తప్పుని దాచిపెట్టి ఆయనతో ప్రయాణం చేయలేను. అందుకే నిజం చెప్తే ఆయన ప్రశాంతంగా ఉంటారనిపిస్తుంది. నిజాన్ని బయట పెడితే నా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అప్పుడు నీ కాపురం ఏమవుతుంది? నిజం చెప్పి నిన్ను నీ కాపురాన్ని సమస్యల్లో పడేసుకుంటావా? చెప్పమ్మా. అలా జరిగితే నీ కారణంగా నష్టపోయిన ఆ అబ్బాయి జీవితాన్ని చక్కదిద్దాలని నువ్వు పడిన తపనకి, ఆరాటానికి అర్థమేముంది? అతని జీవితంలోకి అడుగు పెట్టడం కోసం నువ్వు పడిన కష్టానికి విలువే ఉందమ్మా. నిజమేనమ్మా. కానీ అమ్మ రాధే, ప్రతిదీ
ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ దగ్గర నుంచి మీ పెళ్లి వరకు అన్నీ అంతేనమ్మా. ఆ దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంతే తప్ప నీ అంతట నువ్వు సమస్యల్ని కొని తెచ్చుకోకు. మరీ ముఖ్యంగా ఈ విషయం ఎవరికీ చెప్పనని నువ్వు మా మీద ఒట్టు పెట్టావు, అది గుర్తు పెట్టుకో. పల్లవి కార్ యాక్సిడెంట్కి కారణం నువ్వే అని కార్తీక్తో చెబితే అమ్మ నేను చచ్చినంతొట్టు. అక్క, నువ్వు బాగుంటావని, నీ లైఫ్ బాగుంటుందని మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. నీ లైఫ్ గురించి ఆలోచించక్క, మిగతా విషయాల గురించి వదిలే ప్లీజ్ అక్క. అమ్మా రాధే, ఈ చిన్ని బాలకృష్ణుణ్ణి తల్లి చేతుల మీదుగా కూతురికివ్వాలని మీ అత్తయ్య గారు దీన్ని నాకిచ్చారు. నువ్వు గదిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని మీ ఆయన చేతుల్లో పెట్టి నీ భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. నీ కడుపున బాలకృష్ణుళ్లాంటి పండంటి పిట్ట పుడతాడు, సరేనా? సరే అమ్మా. అమ్మా ఏడవకమ్మా. అమ్మా అమ్మ ఏడవకమ్మా. చిన్నపిల్లలా ఏడుస్తారేంటి? అయ్యో వదినా, కళ్ళల్లో నీళ్ళేంటి? పైగా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరెందుకు బాధపడుతున్నారు? చెప్పండి వదినా. ఇది కూడా సంతోషమే వదిన గారు. ఈ సంతోషం మీరిచ్చిన వరం. వరం అనే కంటే కూడా భిక్ష అని అనటం సబబేమో. అయ్యో ఏంటొదినా ఆ మాటలు? అవును వదిన, నిజం. ఎందుకంటే రాధేని కన్నది నేనే అయినా దాని జీవితంలో అమ్మ స్థానం తీసుకుంది మాత్రం మీరే. ఈరోజు రాధే పెళ్లి జరిగి తనతో పాటు మేమంతా సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం మీరే. అవునత్తయ్య గారు, ఈ మాట అక్షరాల నిజం. కార్తీక్ కృష్ణ గారిని ప్రేమించారని నా చెల్లెలు చెప్తే అందుకు మేమందరం ఒప్పుకోలేదు. తనని బలవంతంగా వేరే పెళ్లికి ఒప్పించాం. కానీ ప్రేమించినవాడు దూరం అవుతున్నాడని తను విషం తాగి పెళ్లిపీటల మీదే ప్రాణాలు తీసుకోవాలనుకుంది. రాధేని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నవాడు మండపంలో అందరి ముందు తన మీద దారుణమైన నిందలు వేసి వెళ్ళిపోతే మేమంతా చావు తప్ప మరో దారి లేని స్థితిలోకి వెళ్ళిపోయాం. మీరు బావగారిని ఒప్పించి మా అక్క మెళ్ళు తాళి కట్టించారు. లేదంటే అటు మా అక్క, ఇటు మేమందరం చచ్చిపోయి ఉండేవాళ్ళం అత్తయ్య. ఈరోజు మా చెల్లెలి జీవితం నిలబడిందన్నా, మేము ప్రాణాలతో ఉన్నామన్నా దానికి కారణం మీరే అత్తయ్య గారు. మీ మేలుకి జన్మ జన్మలకి రుణపడి ఉంటాం వదిన గారు. వదినా, ఈ విషయంలో రాధిక మీద ప్రేమతో పాటు ఒక చిన్న స్వార్థం కూడా ఉంది. రాధిక మా అబ్బాయిని ఎంత ప్రేమించిందో, తనకి వాడంటే ఎంత ప్రాణమో నేను కళ్ళారా చూశాను. శూన్యంలో ఉన్న నా కొడుకు జీవితాన్ని రాధిక మాత్రమే వెలుగులోకి తీసుకురాగలదని నమ్మాను. అందుకే రాధికని వాడి జీవితంలోకి భార్యగా, ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను. ఈ విషయంలో మీకంటే ఎక్కువ సంతోషంగా నేనున్నాను. వదిన గారు, ఇక నా కూతురి జీవితానికి ఎలాంటి తెగులు లేదు. తన జీవితంలో సంతోషానికి లోటు లేదు అనే నమ్మకంతో బయలుదేరుతున్నాము.
మేం వెళ్ళొస్తాం వదిన గారు. అలాగే వదిన గారు. నా చెల్లి తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి. రాధిక అలా క్షమించమని అడిగే పరిస్థితి రాదు బాబు. వెళ్ళొస్తాం వదిన గారు.